డ్రిప్ ఇరిగేషన్ కోసం లంచం తీసుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం సెరికల్చర్ హార్టికల్చర్ జిల్లా ఆఫీసర్ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. భద్రాద్రి జిల్లా సెరికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్గా కె సూర్యనారాయణ పనిచేస్తున్నాడు. ఇతడు మహబూబాబాద్ జిల్లా ఆఫీసర్గా పనిచేసిన టైంలో అక్కడ డ్రిప్ ఇన్స్టాలేషన్ కోసం ఓ కంపెనీ నుంచి 85,000 రూపాయలు డిమాండ్ చేశారు. తర్వాత భద్రాద్రి జిల్లా ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ కూడా డ్రిప్ ఇన్స్టాలేషన్ కోసం 29,000 రూపాయలు ఇవ్వాలని అదే కంపెనీని డిమాండ్ చేశాడు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించారు. వారి సూచనతో కంపెనీ ప్రతినిధులు మొత్తం 1.14 లక్షలను కలెక్టరేట్లో సెరికల్చర్ హార్టికల్చర్ ఆఫీసులో సూర్యనారాయణకు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసి ఆ రైతు యొక్క డీటెయిల్స్ ప్లస్ వాళ్ళు వేసినటువంటి డ్రిప్ డీటెయిల్స్ అన్ని చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ అదంతా వస్తుంది ఆ కంపెనీ వాళ్ళకి. అయితే దీనికి సంబంధించి ఆ కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ అంతా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీకి బిల్స్ రావాలి అంటే హార్టికల్చర్ ఆఫీసర్ గారు దాన్ని సబ్మిట్ చేయాలి కలెక్టర్ గారికి. అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి అంటే ఆయన ఇప్పుడు ఈరోజు మనకి పట్టుబడినటువంటి అధికారి లంచం డిమాండ్ చేశారు. ఈ అధికారి గతంలో మహబూబాద్ జిల్లాలో కూడా పనిచేశారు. ఇదే కంపెనీ మహబూబాద్ జిల్లాలో కూడా రైతులకి డ్రిప్ ఇరిగేషన్ వేసింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వేస్తుంది. ఈ అధికారి మళ్ళా అదనంగా డిమాండ్ చేస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహబూబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడేసిన డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఒక 85,000 రూపాయలు మీరు ఇంకా బ్యాలెన్స్ ఉంచారు అన్నట్టు మాట్లాడుతూ అది కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పనికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ జరిగిన పనికి 29,000 రూపాయలు ఇక్కడ పనికి సంబంధించి చేశారు. రెండు కలిసి